ఫస్ట్ చేయకూడని తప్పులు, తర్వాత 7 స్టెప్స్ కూడా ఉంటాయి. అవి వచ్చే జూమ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ నేను డిస్ప్లే పైన షేర్ చేసిన. ఓకే, చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. 2004లోనే సారు చాలా తయారు చేసి పెట్టిండు. మనమే తయారు చేసిన సిస్టాన్ని మన సొంత ఆలోచనలతోటి. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడేమో బండి గిరికగా అనిపిస్తుంది. మామూలుగా కొంచెం తొందరగా అర్థం కావడానికి మన కారు టైర్ ఉంటుంది. మరి కారు టైర్ అనేది గుండ్రగా ఉంటుంది, అవునా కాదా? మరి గుండ్రగా ఉంటేనే మనము ముందుకెళ్ళడానికి వీలుగా ఉంటది. మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టానికి విరుద్ధంగా రౌండ్ ఉన్న చక్రాన్ని స్కేర్ రూపంలో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ స్కేర్ రూపంగా తయారు చేస్తే మనం బండి ముందుకెళ్ళగలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్, చాలా దాన్ని ఎట్లా అంటే ఒకరికి మోసపోకుండా ఇంకోని మోసం చేయకుండా ఈ సిస్టమ్ ద్వారా ముందుకు వస్తే పేదవాళ్ళు చాలా ముందుకు వచ్చి బాగుపడుతున్న ఉద్దేశంతో సిస్టాన్ని తయారు చేశారు. కాబట్టి సొంత ఆలోచనలతోటి మళ్ళీ చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. తిరిగి కనిపెట్టడం వల్ల మనలో ఉన్న విషయాన్ని మనమే మర్చిపోతాం. అలాంటి పనులు చేయడం వల్ల మనం ముందుకు పోలేము, ఇంకా టీం కూడా మనకు రాలేకపోతుంది. ఎందుకంటే చక్రాన్ని కనిపెట్టిన త్వరంలో మనమే మోసం చేసుకుంటాం. కాబట్టి సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఆ సిస్టాన్ని మీరు పట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఏదైతే వెస్టీజ్ సిస్టమ్ లో ఉన్నాయో అవి వాటిని మాత్రమే ఫాలో కండి. మన సొంత తెలివి కానీ మన సొంత ఆలోచనలు కానీ దీనిలో మన ఎలాంటి అవసరం ఉండదు. ఎందుకంటే ముందు అప్లైన్ ఏ విధంగా తయారు చేసిండో ఆ విధంగా మనం ముందుకెళ్తేనే, ఆ సిస్టమ్ పట్టుకుని ముందుకెళ్తేనే వెస్టీజ్ లో సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా లీడర్స్? రెండోది వచ్చేసి సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి తిరిగి చక్రాన్ని కనిపెట్టొద్దు. రెండోది వచ్చేసి సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఓకేనా? సమయం అంటే మనం ఏం చేస్తామంటే ఒక్క మీటింగ్కి వస్తాం, 2 మీటింగ్కి వస్తాం, అవునా కదా? అలాంటిది మళ్ళీ మీటింగ్ రమ్మంటే నాకు పని ఉంది, నేను బిజీగా ఉన్నా, నేను ఇలాంటి మీటింగ్లకు రాలేకపోతా, నాకు మీటింగ్కి రాకుండా నేను ఏం చేయాలో చెప్పని అడుగుతా ఉంటాం. మీరు చూడండి, టైం అనేది అక్కడ మనం స్పెండ్ చేయకపోతే ఏదైనా విషయం, ఇప్పుడు సార్ వాళ్ళు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇప్పుడు సిస్టాన్ని ఒక 2-3 మీటింగ్లు ఒక 2 గంటలు కేటాయించి అసలు సిస్టమ్ అంటే ఏంది నేర్చుకొని ఆ సమయాన్ని కేటాయించి సార్ వాళ్ళు చెప్పే విషయాన్ని మనం నేర్చుకుంటే ముందుకెళ్తాం, అవునా కదా? అలాంటిది మనం ఏం చేస్తామంటే నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, నాకు ఈరోజు టైం అసలే సరిపోదు, ఎందుకంటే నేను చాలా బిజీ, నేను బయట బిజీగా ఉన్నా, నేను సమయం అనేది కేటాయించలేను, కానీ నాకు మాత్రం వెస్టేజ్ లో సక్సెస్ రావాలి. మరి టైం పెట్టుబడి పెట్టకపోతే మనకు సక్సెస్ ఎలా వస్తుంది? ఒక్క మీటింగ్ 1 గంట కూడా కూర్చొని ఇదేందో తెలుసుకోలేకపోతే మనకు సక్సెస్ ఎలా వస్తుంది? అందుకని మనకు మనమే మోసం చేసుకుంటా ఉంటాం. చూడండి, ఒక విషయం ఎవరైనా సరే చెప్పిరు అనుకోండి, అది మంచిదా చెడ్డదా, ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టు అంటే టైము, సార్ చెప్పండి ఏందో నేను వింటా, మీరు వెస్టీజ్ గురించి చెప్తా ఉన్నారు కదా, ఇదేందో చెప్పండి వింటా, నాకు దీంట్లో నిజంగానే సక్సెస్ వస్తుంది, వెస్టీజ్ లో చాలా మంచి లైఫ్ ఉంది అని మీరు ఒక 2 గంటలు 3 గంటలు ఒక మీటింగ్ వచ్చి కూర్చొని నేర్చుకుంటే అది మంచిగా అయితే మనం పట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేస్తామంటే ఒక మీటింగ్ 2 మీటింగ్లకు వస్తాము, నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి మళ్ళీ సమయం అనేది మనం కేటాయించాం. ఇంకోటి టైంకు రాము. ఆ టైంకి వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ స్టార్ట్ అవుతా ఉంటుంది అక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా 1/2 అవర్ 1 అవర్ ఒక్కొక్కసారి 1 అయిపోయే ముందు కూడా పోతున్నాం మనం. మరి అవన్నీ అయిపోయినాక సార్ వాళ్ళు చెప్పినాక మనం లాస్ట్కి వెళ్తే మనకేమన్నా అర్థమవుతుందా? కాబట్టి మీ అందరూ కూడా నేనేమంటున్నా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని సమయం చాలా ఇంపార్టెంట్ అంటే వెస్టీజ్ అనే దాంట్లో సమయాన్ని పెట్టుబడిగా పెట్టి అదేందో తెలుసుకుంటే ముందుకు పోతాం మనం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా కొంచెం ఆలోచనతోటి నిజంగానే ఇది ఏంది, సమయం కేటాయించకపోతే సక్సెస్ ఎలా వస్తుందని ఆలోచించండి. కాబట్టి సమయాన్ని కేటాయించి వెస్టేజ్ లో కొన్ని మీటింగ్స్ కు రావడం వల్ల సక్సెస్ కు 100% కాదు సార్, 1000% వస్తుంది.
ఓకేనా. కాకపోతే మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఈ కాయించినైనా కొత్త వాళ్ళు ఉన్న పాత వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్పేది ఒకటే, సమయాన్ని కేటాయించండి. ఇది ఏందో తెలుసుకోండి, వెస్టీలో జర్నీ చేయండి. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం కాబట్టి సమయాన్ని కేటాయించుకుంటూ వెస్టేజ్ అంటే ఏందో తెలుసుకోవాలి. దీనికి పెట్టుబడి రూపం అంటే ఖాళీ మనం సమయమే. చాలా మంది టైం లేదు సార్, నేను చేయలేను, టైం అనేది నాకు స్పెండ్ చేయలేను అని చెప్పి చెప్తా ఉంటారు. కాబట్టి సమయాన్ని మాత్రం 100%కు 1000% కొంచెం ఆలోచనతోటి సమయాన్ని కేటాయించండి. థర్డ్ వన్ వచ్చేసి నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఎందుకంటే చాలా మంది వెస్టేజ్ కొత్తది కాబట్టి, సిస్టమ్ కొత్తది కాబట్టి కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈ బిజినెస్ నేను చేయగలనా, చేయలేనేమో అని మన మైండ్ సెట్ ని అట్లా మలుచుకుంటాం. అంటే నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఈ బిజినెస్ నా వల్ల అవుతుందా, నేను చేయలేను, ఇది ఎలా చేయగలను, నేను నాకు అంత టాలెంట్ ఉందా అని మనకు మనమే మోసం చేసుకుంటాం. 100% చేస్తాం సార్. కాకపోతే మనం చూసే ఆలోచన బట్టి, చేసే పనిని బట్టి మనం ముందుకెళ్ళలేకపోతాం. 100%కు 100 మనం నేర్చుకునే తత్వంలో ఉంటే నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకు చేయలేను. చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఒక బీబీ మేడం, ఆయమ్మ మేడం కూడా చేస్తుంది, మంచి సక్సెస్ తీసుకుంది, మరి నేను కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఆలోచనతోటి మనం ముందుకు వచ్చినాం అనుకో, సక్సెస్ అయిన లీడర్ల మాటలు విన్నాం అనుకో, ఖచ్చితంగా చేస్తాం సార్. ఇక్కడ 100కు 100% చేస్తాం, చేయగలం. కాబట్టి నేను చేయలేను మేము ఆలోచన వదిలిపెట్టి పాజిటివ్ మైండ్ తోటి ఖచ్చితంగా నేను చేస్తా, నేను ఎన్నో పనులు చేసిన, ఇది ఖాళీ చేయడం ఏంది, ఒకరిని మోసం చేస్తలేను, ఒక సక్సెస్ అయిన లీడర్ చేయబట్టుకొని అట్లా ఎట్లా చేయాలో తెలుసుకొని నేను చేస్తా అని చెప్పేసి మీరు ముందుకు వచ్చి చేస్తే అది ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఫస్ట్ మనము అపోహలు పెట్టుకొని ఇది చెయ్యను, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలాంటి పనులు నాకేడొస్తాయి, అది నెట్వర్క్ మార్కెటింగ్, నేను చెప్తే వాళ్ళు వింటారా, ఇవన్నీ మనం మనమే మోసం చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీలో ఉన్న నెగిటివ్ ని తీసేసి పాజిటివ్ గా, నిజంగా ఒక మేడం సక్సెస్ అయింది, ఒక సార్ సక్సెస్ అయిండు, మరి నా వాళ్ళు ఎందుకు కాదు, నేను కూడా చేస్తా, నేను చేసేది ఏముంది, వాళ్ళు ఏం చెప్తా చేస్తే నాకు కూడా సక్సెస్ వస్తుందేమో, నేను కూడా చేయగలనేమో అని చెప్పేసి ఒక సంకల్ప బలంతో 100% చేస్తా, నా వల్ల అవుతుంది, ఇంకేం చేయాలని తెలుసుకుంటా అని చెప్పేసి మీరు ముందుకెళ్ళి చేస్తే ఖచ్చితంగా చేస్తానని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనలో మనమే మోసం చేసుకుంటాం. ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నది, ప్రతి వ్యక్తిని కలవాలి, నేను చెప్తే వాళ్ళు వింటారా అన్న ఆలోచనలకు మనం వెళ్ళిపోతాం. ఆ ఆలోచన లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ ఎట్లా సక్సెస్ వస్తుంది, ఏ విధంగా సక్సెస్ వస్తుంది, నేనేం చేయాలని చెప్పేసి కొంతమంది సక్సెస్ అయిన లీడర్ల మాటలు విని మీరు కూడా సక్సెస్ కావచ్చు. కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్ ని మీరు పక్కన పెట్టి ఖచ్చితంగా చేస్తానే ధైర్యంతో ముందుకు రండి. మనం నడిపించడానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు అక్కడ, సక్సెస్ అయి ప్రూవ్ చేసిన డైరెక్ట్ సేలింగ్ అని అంటేది ప్రూవ్ చేసిన లీడర్స్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తా, నాతో అవుతుంది అని చెప్పేసి పాజిటివ్ మైండ్కి రండి. ఓకేనా. ఫోర్త్ వన్ వచ్చేసి నో చెప్పటాన్ని అవమానంగా భావించడం. మనం ఏం చేస్తామంటే ఒక మీటింగ్కి వెళ్ళి ఇంతే కదా, ఒకరు చెప్పడం ఇంతే, ఏముంది, కొన్ని వస్తువులు వాడాలి, కొంతమందికి చెప్పాలి, చెప్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఒక ఆలోచన తోటి మీటింగ్ కాడ మనం మస్తు వండర్ఫుల్ గా కొంచెం జోస్ తీసుకొని బూస్ట్ తీసుకొని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఇంత మంచి బిజినెస్ ని నేను ఎందుకు టేకప్ చేయను, ఖచ్చితంగా నేను చాలా మందికి చెప్తా, ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ తీసుకుంటా, ఖచ్చితంగా చాలా మందికి సక్సెస్ అనేది ఇస్తా అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ మీటింగ్ కాడ భావించి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి కొంతమందికి మన ఇంటి పక్కనో ఇంటి ముందో లేదంటే చుట్టాలో ఎవరికో ఒకరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తామంటే ఒకరికో ఇద్దరికో చెప్తాం. ఒకరికో ఇద్దరికి చెప్పినాక వాళ్ళు ఏమంటారంటే, ఇలాంటి మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి, చాలా మంది చెప్పిర్రు, మీరు ఇప్పుడే వచ్చిరా, ఈ రోజే ఈ కంపెనీలోకి వచ్చిరా, ఈ రోజే బిజినెస్ చేస్తురా, ఇది చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మేము కూడా చేసి బంద్ చేసినాం అని చెప్పగానే ఒకరికో ఇద్దరు చెప్తాం, సపరేట్గా వచ్చేస్తాం. వాళ్ళు నో మాకు అవసరం అని చెప్పగానే
మనం డిమోషన్లోకి వెళ్ళిపోతా ఉంటాం. అది కాదు లీడర్స్. మీరు ఒక్కరిని ఇద్దరిని కాదు, చాలా మంది ఉన్నారు. కాబట్టి 10 మందిని, 20 మందిని, 30 మందిని, 50 మందిని కలవండి. ఒక 100 మందిని మనం 100 మందికి చెప్తే వాళ్ళు ఎందరో వస్తారు. వినేవాళ్ళు 100 మంది అయితే ట్రై చేద్దాం సార్, చేద్దాం అంటే ఒక 50 మంది ఉంటారు. సరే చూద్దాం అనేటోళ్ళు ఒక 25 మంది ఉంటారు. సర్లే సార్ బాగానే ఉంటది చేసుకోవచ్చు అనేటోళ్ళు ఒక 12 మంది పైన ఉంటారు. ఖచ్చితంగా చేస్తాం సార్ అంటోళ్ళు ఒక నెల 2 నెలలు ఉంటారు, 10 మంది ఉంటారు. ఖచ్చితంగా 100 మందికి చెప్తే నీ ఎమ్మట నడిచేటోళ్ళు ఒక ఇద్దరేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అయ్యా నేను ఇద్దరు చెప్పినా, ముగ్గురు చెప్పినా ఎవరు వస్తలేరు, ఇక నా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు నో చెప్పగానే మనం కూడా చేయొద్దులే కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా ఎవరు వస్తారు అని చెప్పేసి మనం బంద్ చేస్తాం. అది కాదు, వాళ్ళు నో అన్నారంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉన్నదని అర్థం చేసుకోవాలి. వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు అని వాళ్ళే చెప్తున్నారు. నేను లేను, నీకు ధైర్యంగా నువ్వు వెళ్ళు, ఇంకో వ్యక్తి నీకు ఎదురుగా వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మనతోటి. మనమేం చేస్తున్నాం అంటే దాన్ని ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఒక అవమానంగా ఫీల్ అయి నిజంగా వీళ్ళు చెప్పడాన్ని చాలా చెప్పలేకపోతాం అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ లోకి మనం వెళ్తున్నాం. కనీసం ఒక 5-10 నిమిషాలు మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ అంటే నేను చూసిన, నేను విన్నా, చాలా వండర్ఫుల్ ఉంది, ఒక్క మీటింగ్ రండి. లేదు నో, ఎన్నిసార్లు వినలే అంటే ఇంకో వ్యక్తిని కలవండి, ఇంకో వ్యక్తిని కలవండి, ఇంకో వ్యక్తిని కలవండి. అట్లా ఇద్దరు ముగ్గురు చెప్పి మనం బాధపడి ఇంటికాడ కూర్చుంటున్నాం. అది కాదు లీడర్ సార్, వాళ్ళు చెప్పడం కూడా కరెక్టే, మనం చెప్పడం కూడా కరెక్టే, ఓకేనా, నో ఆప్షన్, నో చెప్పగానే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నా. చెప్పకనే నేను లేకపోవచ్చు, నీకు ఇంకో వ్యక్తి రెడీగా ఉన్నాడు, మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడరు ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏం చెప్పినా సరే వాళ్ళు నో అన్నారంటే ఇంకో వ్యక్తి ఎక్కడున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా నేను వెళ్ళి ఇంకో వ్యక్తి చెప్తా అని చెప్పేసి ముందుకెళ్ళండి తప్ప నో చెప్పగానే బాధపడకుండా బాధపడి ఇంటి దగ్గర ఉండొద్దు. అందరికి నేను లీడర్స్ కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చాలా మందిని కలవండి. జస్ట్ ఒక 5-6 కోట్ల మంది మన వెస్టీజులు ఉన్నారు, ఓకేనా. అట్లాంటిది 4వది నో చెప్పడాన్ని అవమానంగా ఫీల్ అవ్వకుండా కొంచెం కరెక్టేలే వీళ్ళు నో అన్నారంటే ఇంకో దగ్గరికి ప్రయత్నం చేద్దాం, ఎన్నో ప్రయత్నాలు చేద్దాం జీవితం గడవడానికి, అవునా కాదా. అలాంటిది ఈ రోజు మంచి ఆపర్చునిటీ మన చేతికి వచ్చింది, ఒక దేవుని రూపంగా ఒక వ్యక్తి ద్వారా నాకు పరిచయం అయింది, కరెక్టే కదా, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి దగ లేదు అని చెప్పేసి ఒక వ్యక్తిని సక్సెస్ చేయడమే నాకు ఆ దేవుడు కల్పించని చెప్పేసి అనుకొని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. ఒక్కరిద్దరు చెప్పి మీరు ఆగిపోదు లీడర్స్ ఎవరైనా సరే, ఓకే. 5th వన్ వచ్చేసి రీటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం. రీటైల్ అమ్మకాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దాంట్లో సిఎన్సి ఉంటది, అవునా కదా. సిఎన్సి ఉంటది, ప్రతి నెల 4th మంత్ అంటే 5th మంత్ ఫ్రీ వస్తుంది అని చెప్పేసి మనం చాలా డిఎల్సిపిలో కానీ లేకపోతే మా డిఎల్సిపిలల్లో సెమినార్లలో వెబినార్లలో చెప్పుకుంటూ పోతా ఉన్నాం. రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. నేనేమంటున్నా అంటే ఈ నెల మీరు ఇంట్లో సామాన్లు తీసుకున్నారు, చాలా మిగిలిపోయినాయి, వచ్చే నెల మీకు ఆల్రెడీ ఫ్రీ వస్తా అని చెప్పేసి మీకు కొనలేకపోతున్నాం, అవునా కదా. అలాంటిది నేనేమంటున్నట్టే చాలా వరకు చాలా మంది మనము హోమ్ మీటింగ్స్ చేస్తున్నాం. మరి హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు 10 మంది కూర్చుంటే ఎవరో ఒకరు ఒక పేస్ట్ కా లేకపోతే సరుపు కా సబ్బు కా లేకపోతే ఒక దేనికి ఒకదానికి మరి మీరు పేస్ట్ అంటున్నారు, ఇన్ని రోజుల నుంచి కోల్గేట్ తమ్ముకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నారు, మరి మీ దాంట్లో పేస్ట్ ఉందన్నారు కదా, మరి ఆ పేస్ట్ నాకు ఇయ్యి నేను వాడి చూస్తానని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ నిజం మేడం చాలా వండర్ఫుల్ గా ఉంటది, సబ్బు కూడా బాగుందంట, మీ దగ్గర పింపుల్స్ కానీ లేకపోతే దురద లాంటివి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందంట, మరి అది ఎలా పనిచేస్తుందో మేము కూడా ట్రై చేసి చూస్తాం, మేము తర్వాత ఖచ్చితంగా బిజినెస్ చేస్తామనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారు. మనం ఏం చేస్తాం అంటే నేను ప్రతి నెల సిఎన్సి చేస్తున్నా, అన్ని మిగిలిపోతున్నాయి, ఈ నెల సిఎన్సి చేయాలని ఒక ఆలోచనకు వస్తాం. కాబట్టి అలాంటి వాళ్ళకు అక్కడ హోమ్ మీటింగ్ చేయగానే ఆ మేడం అడిగింది అనుకో, ఎమ్మటే ఇచ్చేసి 150 రూపాయలు పేస్ట్ తీసేసుకోండి. అట్లా మనం రిటైల్ చేయొచ్చు కదా, మనకు రిటైల్ చేయొచ్చు. అక్కడ 150 రూపాయలు పేస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ వచ్చి మనం కొనుక్కోవడం వల్ల 5 పీవీ కూడా మనకు సేఫ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు 150 రూపాయలు కాదు సార్, ఒకవేళ కొంచెం మంది ఆ సబ్బు ఆడుకుంటాం సార్ అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు సార్, 100లో నేను డబ్బులు ఇచ్చినాక మీరేం ఇచ్చాను వాళ్ళు చాలా 100లో ఒకరు ఉంటారు సార్. ఒకవేళ అయినా సార్ ఒక సబ్బు ఇచ్చి మనం సరే 50 రూపాయలకు వచ్చేది ఏముంది, ఆ 50 రూపాయలు ఒకవేళ అంటే నేను ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఇవ్వమని చెప్తున్నా, తీసుకోవద్దని చెప్పి ఎవరో ఒకరు 100లో ఒకరు ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా సబ్బు వల్ల కూడా ఒకవేళ వాడి మీరు ఇచ్చిరు మర్చిపోయారు,
ఒకవేళ మీరు నెంబరో వాళ్ళ నెంబరో మన నెంబరో వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా రిజల్ట్ వచ్చి ఫోన్ చేసి సార్ సబ్బు బాగుంది మాకు పేస్ట్ కూడా కావాలని చెప్పేసి చెప్పిరనుకో, ఆ సబ్బు ద్వారా మనకు టీం వచ్చినట్టే కదా. టీం వచ్చినట్టే, ఒకటి హెల్త్ డిసీజ్ పోయినట్టే, వాళ్ళకి ఆరోగ్యాన్ని వంచినట్టే. వాళ్ళతో పాటు వచ్చి ఒక మీటింగ్ వచ్చి కూర్చొని కనెక్ట్ అయ్యి జర్నీ చేసిరనుకో, రూ. 50 కాదు సార్, వాళ్ళతో చాలా బిజినెస్ వస్తది. కొంతమంది వందల మంది జీవితాలు కూడా మార్చొచ్చు మనం. కాబట్టి రిటైల్ మనం చేయలేం. చాలా చేస్తే డబ్బులు ఇయ్యరు, ఏమియ్యరు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. నిజంగా సార్ మిమ్మల్ని ఇయ్యమని నేను చెప్పట్లేదు. ఒక ముగ్గురు నలుగురికి మన ఆయిల్ ఇయ్యడం వల్ల కనెక్ట్ అయ్యి ఈ రోజు ఒక ఇద్దరు కూడా జర్నీ చేస్తున్నాయన్నమాట. అన్వన్ పర్సన్ ఎంతో కొంత వాళ్ళకి ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే సార్ మనం ఎన్ని చెప్పినా డిఎల్సిపిలో చెప్పినా, సెమినార్లో చెప్పినా, హోమ్ మీటింగ్లలో చెప్పినా ఒకటే చెప్తాం సార్. మనం ఎంత మాట్లాడినా మా మాటలు పనిచేయకపోవచ్చు మీకు, కానీ ఒక ఆయిల్ కానీ, ఒక సబ్బు కానీ, ఒక పేస్ట్ కానీ, ఒక చాయ్ పత్తా కానీ వాడి చూడండి అని చెప్తాం మనం. ఒకవేళ వాళ్ళకి ఒకవేళ అర్థమై వాళ్ళకి ఏదైనా రిజల్ట్ పొందిరనుకో 100% గా మనం ఒకరికి న్యాయం చేసినట్టే కదా. ఒకవేళ వాళ్ళకి అర్థమై టీం కూడా వచ్చినట్టే కదా. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరు ఏదైతే సిఎన్స్ లో ఉన్నాయో మిగిలిపోతా ఉన్నాయి, మేమేం చేయలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం అనే వాళ్ళు ప్రతి నెల కొంటే మాకు మిగిలిపోతున్నాయి చాలా మంది అంటారు. కాబట్టి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని, బ్యాగులో అవన్నీ వేసుకొని వెళితే ఒకవేళ పేస్ట్ అడిగినా, సబ్బు అడిగినా, ఇంకేది అడిగినా డబ్బులు తీసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ మనము షాపింగ్ చేయడం వల్ల మనకు అక్కడ రీటైల్ అవుతుంది, ఇక్కడ షాపింగ్ అవుతుంది, 100% ఇక్కడ పీవీలు వస్తాయి. కాబట్టి ఎవరు చేయలేకపోతున్నారు. ఈ తప్పు కూడా మనం చేస్తా ఉన్నాం. ఓకేనా. 5th అది అయితే 6th 1, మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఇంకోటి కూడా చూడండి, నేను వెస్టేజ్ గురించి అని కాదు, చిన్నప్పుడు అమ్మ నాన్న చదివించేటప్పుడు కూడా చాలా కళలు కన్నారు. అమ్మ వాళ్ళు కన్నారు, మనం కూడా కన్నాం. నేను డాక్టర్ని కావాలి, ఒక పోలీసుని కావాలి, ఒక లాయర్ని కావాలి అని చెప్పేసి ఎన్నో కళలు కన్నాం. అవునా కదా. కొంతమంది సక్సెస్ కావచ్చు ఆ కళల్లో, కొంతమంది కాకపోవచ్చు. ఎందుకంటే పేదరికంలో లేకపోతే డబ్బు లేకపోవడం చదవకపోవచ్చు. కాబట్టి ఈ వెస్టేజ్ లో కూడా నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళినా దీంట్లో కార్లు వస్తాయి, మంచి లైఫ్ ఉంటది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, నా పిల్లల తలరాతలు మారుతాయి, చాలా వండర్ఫుల్ ఉందని చెప్పేసి మనం జర్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా మంది అక్కడక్కడ ఉంటారు. మనం చెప్పి వెళ్ళి సార్ చాలా వండర్ఫుల్ ఉంది, నేను జర్నీ చేస్తున్నా, మంచి లైఫ్ వస్తుంది, ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు నేను నిలదొక్కుని వెస్టీజ్ లో నేను ఖచ్చితంగా నేను అంటే ఏందో ప్రూవ్ చేసుకుంటా, నా పిల్లలకు మంచి లైఫ్ ఇస్తా, మా పిల్లలకు మంచి కారు కొనిస్తా, మా భార్యకు కొంత బంగారం కొనిస్తా, మంచి ఇల్లు కట్టుకొని వెస్టీజ్ లో నేను సక్సెస్ అవుతాను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు, నీ వల్ల ఈ కళలను వేస్ట్, ఈ వెస్టీజ్ లో మీరు ఎట్లా సక్సెస్ అవుతారు, కాలేరని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలు విని ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు విని మనమే మోసపోతా ఉన్నాం. కాబట్టి చేసేది మనమే, ఏది చేసినా మనమే సార్. పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా, మన ఫ్యామిలీ కోసం మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆగిపోవద్దు. ఖచ్చితంగా వెస్టేజ్ లో మన లైఫ్ ఉంది, మన పిల్లల తలరాతలు మారే శక్తి ఒక వెస్టేజ్కే ఉంది. కాబట్టి ఎవరి మాటలు వినకుండా వెస్టీజ్ లో సక్సెస్ అయ్యే వాళ్ళ మాటలు మాత్రమే వినండి. కాబట్టి మన కళల్ని మనమే చేయాలి. వాళ్ళు చెప్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న మాటలు వినకండి. కాబట్టి చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్ కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దు. మన కళలు మనం కనాలి, మన పిల్లల కళలు కూడా మనమే కనాలి. ఎన్ని రోజులు ఏం చేద్దామన్నా భూమి మీద ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎన్ని రోజులు కష్టం చేసినా నాకు వచ్చేది ఇంతే, నేనేం చేయాలి, నాకు ఒక అవకాశం వస్తే మంచిగా పట్టుకొని చేద్దామన్న సమయంలో వెస్టీజ్ దొరికింది, ఖచ్చితంగా నేను సక్సెస్ అయి చూపిస్తా అని చెప్పేసి రండి తప్ప వేరే వాళ్ళ మాటలు అసలే వినొద్దు మీరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడరు మీరు ఇది అర్థం చేసుకొని, అవసరం అంటే నేను స్క్రీన్ పైన కూడా పెడుతున్నా కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే రాసుకోండి సార్. వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా వండర్ఫుల్ బిజినెస్ కాబట్టి ఎవరి మాట వినకుండా మన కోసం మనమే పనిచేయాలి. అవునా కదా. ఇప్పుడు మన కళల్ని మనం అంటున్నాం, వాళ్ళు వచ్చి మనం చెడగొడదాని ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మాటలు వినకండి.
ఒకవేళ ఒకసారి చూడండి, ఇవన్నీ వద్దంటారు కదా, నాకు చాలా ఇంటికాడ ఇబ్బంది ఉంది, ఈ రోజుకి ఒకరికి ఒక 5,000 కట్టాలి, ఇస్తారా సార్ అడగండి? ఇస్తారా? ఇయ్యరు వాళ్ళు. నేను నీకు ఇస్తా అంటారు. అవునా కాదు? ఓకే. 7th వన్ వచ్చేసి మీ అప్లైన్ను నిందించకండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక అవకాశం ఇస్తే, ఒక అమ్మ నాన్న జన్మనిస్తే భూమి మీదకి వచ్చినాం. అమ్మ నాన్న జన్మదిస్తే కొన్ని పనులు చేసి అటు ఇటు ఒక మంచి పని దొరకక, లేకపోతే మంచి అవకాశం లేక తిరుగుతా ఉన్నాం. అలాంటి సమయంలో ఒక అప్లైన్ ద్వారా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దేవుడు అవకాశం ఇస్తే, అమ్మ నాన్న జన్మనిస్తే అప్లైన్ మనకు ఆర్థిక స్తోమతను ఇస్తా ఉన్నాడు. నేను సక్సెస్ అయినా మీరు కూడా సక్సెస్ కాండి అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మా అప్లైన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తాడు, నాకు టైం ఇవ్వమంటే టైం ఇయ్యడు, మా అప్లైన్ అసలు మంచోడు కాదు, ఇలాంటి అప్లైన్ ఎందుకు దొరికిండేమో. ఎవరి కోసం వచ్చినాం? అప్లైన్ నీకు ఒక అవకాశాన్ని కల్పించిండు. అవునా కదా? ఆ అవకాశాన్ని ఎలా మలుచుకోవాలి, అప్లైన్ ద్వారా ఎలా నేర్చుకోవాలి, అప్లైన్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నేను సక్సెస్ కావాలి, నాకు ఎట్లా ఒక బాట చూపించిండు, ఈ బాట ద్వారా ఇక్కడ నుంచి నేను చాలా దూరం వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి అప్లైన్ అడగాలి. కానీ అప్లైన్ మంచోడు కాదు, మాకు టైం ఇస్తలేడు, మీట్లకు రమ్మంటే వస్తలేడు, అప్లైన్ నిందిస్తా ఉంటాం. అప్లైన్ కు ఎంత గౌరవం ఇస్తామో డౌన్ లైన్ కి కూడా అదే గౌరవంతం ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే, నిజం సార్, ఇలా అప్లైన్ లేకుండా కూడా చాలా మంది సక్సెస్ లేదు. ఎందుకంటే ఎంత నేర్చుకున్న తత్వంలో ఉండాలి. నీ అప్లైన్ నీకంటే సక్సెస్ ముందు ఉన్నాడు కాబట్టి, మనకంటే ముందు అప్లైన్ ఉన్నాడు కాబట్టి అప్లైన్ కొన్ని తెలుసు. మన చేస్తా నాకంటే ఎక్కువ తెలుసా అప్లైన్ కు? మల్లేశం సార్ చాలా చెప్తా ఉంటాడు. ఒకప్పుడు బీబీ మేడం మాటలు నేను వినలేదు, ఆ రోజు వినుంటే ఇంకా నా చెక్ ఇక్కడ ఉండేది అని చెప్పేసి. నేను డిగ్రీ అయిపోయింది, నేను చదువుకున్నా, మేడం చదువుకోలే, మేడం చెప్తే నేను వినాలన్న ఆలోచనలో ఉన్నానని చెప్పేసి చాలా మీటింగ్లలో చెప్పింది సారు. అదేందో తెలుసుకున్న తర్వాత అప్లైన్ అంటే ఏంది, అసలు అప్లైన్ చెప్తే ఏం చేయాలి, అప్లైన్ చెప్పకుండా ఏం చేయకూడదు, అప్లైన్ చెప్తేనే సక్సెస్ వస్తుందా అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జర్నీ చేస్తా ఉంటే మల్లేశం సార్ ఇలా 2 లక్షలు ప్లస్ తీసుకుంటా ఉండే ఇన్కమ్. ఎక్కడున్నా సార్ ఇలాంటి అవకాశము? ఒక దేవుని చాలా మంది దేవుడా నాకు అవకాశం ఈ దేవుడా అవకాశమే అంటే మనం చాలా వరకు చూజ్ చేసుకోం. మనం అనుకుంటాం దేవుడు వచ్చి వరాలు ఇస్తాడు అనుకుంటాం, ఇవ్వడు. అవునా కదా? కాబట్టి మీరైనా నేనైనా అప్లైన్ ని కొంచెం గౌరవించి, అప్లైన్ చెప్పే మాట విని, ఖచ్చితంగా వింటే మాత్రం 100 కాదు సార్, 1000% మనకు పూల బాటలు వేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెస్టీజ్ లో గానీ ఇప్పుడు తెలుసుకొని జర్నీ చేస్తా ఉన్నాం. ఎక్కడ సార్ పేదరికం నుంచి వచ్చిన మనం, చాలా ఎంఎస్ఆర్ చెప్తా ఉంటాడు, పేదరికంగా పుట్టడం అనంత కాదు, పేదరికంగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్ప అని చెప్పేసి. అవునా కదా? ఒక అవకాశం దేవుని ద్వారా ఒక మనిషి రూపంగా వచ్చింది, ఎవరి ద్వారా ఒకరి ద్వారా వచ్చింది కాబట్టి అప్లైన్ దయచేసి అందరికి జిమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి దండం పెట్టి చెప్తున్నా, అప్లైన్ నిందించకండి, అదే విధంగా డౌన్ లైన్ కూడా అగౌరవపరచకండి. అప్లైన్ లేకుండా మనం లేం, డౌన్ లైన్ లేకుండా కూడా లేం. మనం ఒక దారి చూపించిన వ్యక్తి అప్లైన్ కాబట్టి గౌరవించండి. తెలియకపోతే సార్ నేనేం చేయాలి, మేడం ఏం చేస్తే సక్సెస్ వస్తాను కూర్చొని నేర్చుకోండి తప్ప మనం కూడా ఎదురుగా కూర్చొని క్వశ్చన్లు వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సిస్టాన్ని పట్టుకొని 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు జర్నీ చేస్తా ఉన్నా కూడా అప్లైన్ ను నిందించడం అయితే మానుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి దండం పెట్టి పొద్దున్నే అందరికీ, నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, నాకంటే విద్యావంతులు ఉండొచ్చు, వెస్టీజ్ లో నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా అనుభవస్తులు ఉన్నారు. కాబట్టి నేను చెప్పొద్దు నాకు తెలియదు, కానీ అప్లైన్ కానీ డౌన్ లైన్ కానీ ఎవరు కూడా నిందించకండి. కాబట్టి మనకు అవకాశం వచ్చింది సార్, ఇప్పుడు ఎవరి ద్వారా అవకాశం వచ్చింది, మనకు అవకాశాన్ని ఒక పూల బాటగా మర్చుకోండి, కానీ ముళ్ళ బాటలుగా మర్చుకోకండి. ఆల్రెడీ సార్ ఇది లైను, సార్ ఇది దారి, ఈ దారిలో వెళ్తే మీరు 100% సక్సెస్ అవుతారని చెప్పేసి సూచిస్తా ఉన్నాడు. కాబట్టి అప్లైన్ కానీ డౌన్ లైన్ కానీ ఎవరినైనా సార్, దేవుడు మనకు ఒకరు నిందించే అవకాశం ఇవ్వలే, అది నిందించడం కరెక్ట్ కాదు. ఆ రైట్సే లేవు సార్ మనకు, ఒక వ్యక్తిని నిందించే రైట్సే మనకు లేవు, దేవుడు కూడా మనకి ఇవ్వలే.
కాబట్టి ప్రతి ఒక్క లీడర్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎక్కడ లేదు సార్ ఇలాంటి అవకాశం అనేది, ఎక్కడ లేదు. అంత మంచి అవకాశము ఒక అప్లయన్ ద్వారా నేనే నిజంగా గౌతమ్ బాల్ సార్ దగ్గర ఉంటే కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా కూడా తప్పులేదు. సమాజంలో ఏం జరుగుతుంది, జనాలు ఏం చేస్తున్నారు, జనాలకు ఏ విధంగా అర్థం కావాలని చెప్పేసి సమాజంలో ఉన్న కొన్ని పనులను అన్ని మలుచుకొని ఒక వెస్టీజ్ రూపంగా తయారు చేసిండు. మీరు ఆలోచిస్తే చూడండి, వెస్టీజ్ టీమ్ తో కూడుకున్నది, అవునా కాదా? అలాంటిది ఆ టీం చేస్తే ఎట్లా ముందుకు వస్తారు, ఒక వ్యక్తి ద్వారా ఎట్లా ముందుకు వస్తారు అని చెప్పేసి సిస్టాన్ని కనుగొన్నాడు. 2004లో స్టార్ట్ చేసిన సిస్టాన్ని ఇంతవరకు కూడా ఎవరు కూడా దాన్ని ఇట్లా గవర్నమెంట్ లో వచ్చినా కూడా నీ సర్టిఫికెట్లు కరెక్ట్ లేవు, నీ డాక్యుమెంట్లు కరెక్ట్ లేవు అని చెప్పేసి ఏ గవర్నమెంట్ సూచించలే. ఇవాళ కూడా అవే సర్టిఫికెట్లతో నడిపిస్తా ఉన్నాడు, ఇంకా ఫ్యూచర్ లో కూడా నడిపిస్తాడు. కాబట్టి సిస్టానికి మాత్రం తలంచండి, అప్లై అని చెప్పే మాటలు వినండి. తెలియకపోతే తెలుసుకుందాం, మీరైనా నేనైనా, అవునా కాదా? కాబట్టి ఎక్కడున్నారు సార్, జీవితం అనేది ఎక్కడ లేదు సార్. కాబట్టి ఈ ఏడు మీరు తప్పకుండా పాటిస్తే ఈ తప్పులు చేయకుండా మీరు ముందుకు వస్తారని నేను భావిస్తా ఉన్నా. ఓకేనా? కాబట్టి చూడండి, మన వివేకానంద కూడా చెప్పిన బలమే జీవనం, బలహీనతనే మరణం. మనకు మనమే బలహీనంగా మారిపోతాం. చాలా చాలా కొటేషన్లు అక్కడక్కడ చూస్తా ఉంటాం. ఒక కుర్చీకి ఏనుగును గుర్రాన్ని కట్టేసి పెట్టిన బొమ్మలు చూసినాం, అవునా కాదా? మరి ఎక్కడ కుర్చీ ఆగుతుందా? కుర్చీ కట్టేస్తే గుర్రం ఆగుతుందా? ఒక కుర్చీ కట్టేస్తే అంత పెద్ద ఎలిఫెంట్ ఆగుతుందా? కాబట్టి ఆ బలం అనేది ఇంత పెద్ద చెట్టుకు కట్టేసిన అపోలో మనం అంటే తాడుకు ఒక దానికి కట్టేస్తా నన్ను కట్టేసిన ఒక భ్రమలో ఉండిపోయినాం అక్కడ. కాబట్టి మన బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి మన బలం ఏందో మనకు తెలుసు, మన లైఫ్ ఏందో మనకు తెలుసు, మనం అంటే ఏందో కూడా మనకు తెలుసు. కాబట్టి మీరు అధైర్యపడకుండా మనం నమ్ముకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనమే నమ్ముకోం. మన మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ లో ఇంకా ఉంచుకుంటాం. ఎదుటి సక్సెస్ అయిన లీడర్ కూడా చెప్తుంటే కూడా సార్ అది చెప్పాలి మనకేం అవసరం అన్నట్టు వింటాం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కి సక్సెస్ కావాలంటే ఈ 7 తప్పులు చేయకండి. ఒకవేళ ఈ 7 తప్పుల గురించి ఇంకా తెలియకపోతే చాలా సెమినార్ల కానీ కాకపోతే మనకు ఇక్కడ డిఎల్సీలో చెప్పు సెమినార్ లీడర్స్ మీటింగ్ లో 100కు 100% చెప్తారు అక్కడ. కాబట్టి ఈ తప్పులు చేయకపోతే 100 కాదు సార్, 1000% సక్సెస్ మనదే. సక్సెస్ చేపించడానికి సక్సెస్ అయిన లీడర్లు మన ముందున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇబ్రాహీంపట్నం గడ్డ మీద వెంకట్ సార్ గాని, మన పాండు సార్ గాని, చాలా మంది బాలం శ్రీనివాస్ సార్ గాని, సైదుల్ సార్ లాంటి లీడర్, బీబీ మేడం లాంటి లీడర్లు డైరెక్ట్ సెల్లింగ్ 100% జెన్యున్ అని చెప్పేసి ప్రూఫ్ చేసి మనకు పూలబాట వేసిరు సార్. ఒకసారి అర్థం చేసుకోండి, ప్రూఫ్ చేసి మరి సక్సెస్ అయిన లీడర్లు మనం ముందున్నాక కూడా మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మీరైనా నేనైనా ఖచ్చితంగా సక్సెస్ కోసమే పోరాడదాం. అంతిమంగా డబ్బు కోసమే సార్. ఒకప్పుడు పెద్ద మనుషులకు వాల్యూ ఇస్తే ఇలా డబ్బులు మన దగ్గర లేకపోతే ఎవరు కూడా దగ్గర రానియట్లే. సొంతం తోడబుట్టిన కన్న తండ్రి కూడా మా పెద్దోడు చాలా సంపాదించుకున్నాడు, మా చిన్నోనికి ఏది చేత అని చెప్పేసి దూరం కొడుతా ఉన్నారు. పాండు సార్ చాలా సందర్భాలు చెప్తా ఉంటారు డిఎల్సీలలో, సెమినార్లలో, ఇలా నేను ఒక సెలబ్రిటీని అని చెప్పేసి. ఎక్కడుందా సార్ జీవితం? చచ్చిపోతే కూడా డబ్బులు ఇచ్చే కంపెనీలు ఉన్నాయా? 3 జనరేషన్ ప్లాన్, ఒక ఆధార్ కార్డు ఇచ్చి నీ వస్తువులు నువ్వు వాడుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే తెచ్చుకో, లేకపోతే బంద్ చేయి. ఒకవేళ బాగుంటే 10,000, 20,000, 30,000 కోసం నేను బయట జాబ్ చేస్తున్నా, ఆ జాబ్ చేయడం వల్ల నాకు ఇల్లు గడుస్తలేదు. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా వండర్ఫుల్ ఉన్నాయి, ప్రోడక్ట్లు మాత్రం చాలా వండర్ఫుల్ ఉన్నాయి. ఆయిల్ వాడడం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, కొన్ని సప్లిమెంట్స్ వాళ్ళ వల్ల ముఖం నొప్పులు తగ్గినాయి, చాలా బాగుంది, డబ్బులు కూడా ఉన్నాయి అంటున్నారు. ఎట్లా వస్తాయి అని చెప్పేసి కొన్ని మీటింగ్స్ రండి. కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నారు సార్, కొత్త వాళ్ళు చెప్తున్నా, నన్ను తప్పుగా భావించొద్దు. కాబట్టి మీటింగ్స్ కి వచ్చి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మంచిదా మందిని ముంచదని తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇదేందో తెలిసిన తర్వాత జర్నీ చేస్తే సక్సెస్ చేయడానికి మన ముందున్న అప్లైన్ మీకోసం రోజు తప్పిస్తా ఉంటాడు. మనం ఫోన్ చేయం అప్లైన్, మనం అసలే ఫోన్ చేయం, అప్లైన్ రిటర్న్ కాల్ చేయాలి. చాలా పాండు సార్ కానీ, బీబీ మేడం కానీ, బాలం శ్రీనివాస్ సార్ కానీ చాలా సక్సెస్ అయిన లీడర్లు.
సార్ మీరు అప్లైన్కి సరెండర్ కాండి, అప్లైన్ చెప్పే మాట వినండి, ఒక్క 1 year లో మీ తలరాతలు మారుతాయి, ఖచ్చితంగా ₹1,00,000 తీసుకునే స్టేజ్ ఇక్కడ ఉన్నది, మనం బయట 30,000కు 40,000కు పోరాటాలు చేస్తున్నాం అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు సార్ వాళ్ళు. నిజం సార్, నాది ఈ స్టేజ్ కాదు. నేను చెప్పాలంటే అసలు నేను ఇంత మాట్లాడతాను కూడా, నేను ఫ్యూచర్ లో కూడా ఇలాంటి జూమ్ సెషన్లు ఇస్తాను, ఇలాంటి జనాలలో నేను మాట్లాడతానని ఏ రోజు కూడా కలగనలేదు సార్. నిజంగా అనిపించింది నాకు. 2007లో కూడా వెస్టేజ్ పరిచయం అయింది, 2019లో కూడా వెస్టేజ్ పరిచయం అయింది, లాస్ట్ వచ్చేసరికి 2023లో కూడా నాకు వచ్చింది. అవకాశాన్ని వచ్చిందని పట్టుకొని నేను ఈ రోజు నిజంగా ఇట్లా మాట్లాడడం కారణం, ఇట్లా జూమ్లు స్టేషన్ ఇవ్వడం కారణం అంటే నేను లేచి పడుతున్నా. సొంతం నా జీవితంలో కూడా నాకు పురుడు పోసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మై మెంటర్ బాలరాజ్ సార్. ఎందుకంటే ఆగిపోయిన రోజులు ఉన్నాయి సార్. ఎంతో ఇబ్బందులు పడి నేను నా వల్ల కాదు అనుకున్న స్టేజ్ లో నా సొంతం నా పర్సనల్ గా కూడా చాలా ఇబ్బందులకు వచ్చిన రోజుల్లో సార్ వచ్చి మా ఇంటికి వచ్చి భుజం మీద చేసి, శ్రీను నేనున్నా, నీకు 3 ఆడపిల్లల దేవుడు ఇచ్చింది కాబట్టి నీకు వెస్టేజ్ ని మళ్ళీ మళ్ళీ పరిచయం చేసిండు, ఈసారి కూడా నువ్వు ఓడగొట్టుకుంటే నీ అది ఇక నీ ఇష్టం అని చెప్పి నా మాట విని వెస్టేజ్ లో జర్నీ చేస్తా అంటేనే నాతో తిరిగా అని చెప్పిండు. నాకు ఒకటే అనిపించింది, సార్కి అప్పటికే ఒక 6 నెలల జర్నీ సార్ నాతోటి. కాబట్టి సార్ నాకు ఏమనిపించింది అంటే, సార్ మీకు ఇన్ని కోట్ల ఆస్తున్నది, ఇంతమంది జనాలు మీ మాట వింటారు, మీరు చేసుకొని కూర్చున్నా కూడా నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదిస్తారు, మీరే వెస్టీజ్ చేయంగా నేను చేయొద్దని చెప్పేసి ఒక రోజు నైట్ అంతా ఆలోచించిన తర్వాత సార్ ఒక మాట చెప్పగానే ఒక్క మీటింగ్ వెళ్ళినా సార్. ఒకటే మీటింగ్, ఎన్నిసార్లు పిలుస్తొచ్చారో నాకు తెలియదు కానీ ఒక్కటే మీటింగ్ సార్. నా జీవితంలో అసలు నాకు వచ్చిన ఇబ్బందుల వల్ల అసలు ఈ రోజు మీతో మాట్లాడొద్దు, అసలు భూమి మీద ఉండే వ్యక్తి కూడా కాదని. కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నా సార్. నేర్చుకోండి, నేర్చుకున్న తత్వం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మనం ఎదుర్కోసం వేస్తే మాత్రం కష్టం సార్. వెస్టీజ్ లో నిలబడాలి, వినబడాలి, కనబడాలి. ఏమున్నా సార్, ఓపిక లేనిది ఏ పని చేసినా కూడా. కాబట్టి ఎవరిని నిందించొద్దు, ఎవరిని కూడా అగౌరవపరచొద్దు. ఒకటే సార్, తిట్టే వాళ్ళకంటే తిట్టించుకునే వాళ్ళు చాలా గొప్పలు. మనం తిట్టడం, ఆయన తిట్టడం వల్ల పంచర్ అవుతుంది తప్ప మన నోటు చాలా భీమేడ చెప్తా ఉంటది, నోటు దురద మనము మన పని మనం ఎందుకు చేసుకుంటా పోతే మన సక్సెస్ వచ్చినాక తిట్టే వాళ్ళు, కొట్టే వాళ్ళు, వద్దనే వాళ్ళు వచ్చి సపోర్ట్లు కొడతారు సార్. ఒక 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాలు మీరు టైం పెట్టి సిస్టమ్ ను ఫాలో కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ వస్తారని చెప్పింది. నేను ఫస్ట్ మీటింగ్ దంబాయిలో మేడం వచ్చినప్పుడు నేను కార్మిక నగర్ లో ఉండే మీటింగ్ సార్ వాళ్ళు సొంతంగా సార్, నిజంగా చెప్పాలంటే బాలరాజ్ సార్ కు ఎంత చెప్పినా కూడా తప్పలేదు. ఎందుకంటే సొంతంగా సారు ఇల్లునే ఒక మీటింగ్ గా మార్చుకొని ఈరోజు మనం తయారు చేసింది సార్. కాబట్టి బీబీ మేడం నేను దించనీకి పోతుంటే ఒకటే మాట అన్నది, సార్ 3 పాపలు అంటారు కదా, వెస్టేజ్ ని పట్టుకొని ఖచ్చితంగా మీ పిల్లల తరగతులు మారుతాయని చెప్పింది. ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తుకొస్తా ఉంటది. కాకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. వస్తుంది, టీం వస్తుంటది, పోతూ ఉంటది. మహేష్ సార్ చూడండి, 9 నెలలు 10 నెలలు నిలబడి ఈ రోజు టీం తయారు చేసుకొని ముందుకు వస్తుంది. అవునా కదా? కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి కొత్త రూట్, కొత్త బిజినెస్, కొత్త సిస్టమ్. ఎంత నేర్చుకున్నా నాకు తెలియదు, ఇంకా నేర్చుకోవాలన్న ఆలోచనలో ఉంటేనే వెస్టీజ్ లో కానీ ఇంకెక్కడైనా సార్ సక్సెస్ కావచ్చు. నిజంగా చెప్పాలంటే 100% వెస్టీజ్ ని చూస్ చేసుకున్న నేను మళ్ళీ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా, చాలా సార్లు చెప్పినా సార్, డిసైడ్ అయినా నేను ఒక 7 నెలలు ఫుల్ టైం వేసి తర్వాత కూడా చెక్కు రాకుండా కూడా నిలబెట్టి నన్ను ఈరోజు చెక్కు కూడా ఇప్పించింది సార్ బాలా సార్. అట్లా బాలా సార్ మాట విని, మల్లేష్ సార్ చెప్పిన కొన్ని మాటలు విని, బీబీ మేడం ని చూసి, బాలం శ్రీనివాస్ సార్ ని చూసి నేను కొన్ని మార్చుకొని ఈ రోజు జర్నీ చేస్తా ఉన్న వెస్టీజ్ లో. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా సిస్టాన్ని పట్టుకోండి, సిస్టానికి తలంచండి. ఈ అప్లై ఏం చెప్తే చేయండి సార్. గుడ్ గా ఇప్పుడు నేను బాగా సార్ ఇది కాదు ఇటు పోనీ అంటే అటు వెళ్ళిపోతాను అంతే. ఇక ఆగు సార్, నేను చెప్పింది అంటే గీత ఇస్తే అక్కడే గీత దగ్గరనే ఆగుతా. కాబట్టి ఒక వ్యక్తిని నమ్మండి సార్, సక్సెస్ చేస్తాడా లేకపోతే మొత్తానికి ఏం చేస్తాడో మీకు అర్థమైంది. ఒక సంవత్సరము ఒక అప్లైన్ మాట వినండి, సక్సెస్ చేసి ప్రూఫ్ చేసి నీకు 50 నుంచి ₹1,00,000 ఇప్పించి మరి మీకు సపోర్ట్ కొట్టిపోతే నన్ను అడగండి. కాకపోతే అప్లైన్ మాట ఖచ్చితంగా వినాలి. అప్లైన్ కు పొద్దున్న లేస్తే కాల్ చేయండి, సార్ ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ ఉన్నది మీటింగ్, ఏం చేద్దాం సార్, నేను ఏం చేస్తే సక్సెస్ వస్తా అనే మాటలు మాత్రమే మాట్లాడండి. నేను చేస్తే నీకు వస్తాయి, నేను చేస్తే మీకు వస్తాయి అనే మాటలు కాకుండా సక్సెస్ కావడానికి ఏం చేస్తే సక్సెస్ వస్తుందో అది మాత్రమే చేయండి.
కాబట్టి అందరు లీడర్స్ కి మరొకసారి హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా మీరు కూడా 1 year లో 2 lakhs తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి మై మెంటర్ బాలరాజ్ సార్ కు, మల్లేష్ సార్ కి, బీబీ మేడం అండ్ పాండ్ సార్, ఎంఎస్ సార్, మహాగురుకి, ఎంటర్ ఎంఎస్ సార్ టీమ్ కి కూడా నేను పాదాభివందనాలు చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో